వెల్కమ్ టు పూరా లోకల్. నూతన ఆర్థిక సంవత్సరం 2025-26లోకి అప్పుడే అడుగు పెట్టేశాం. ఈ సందర్భంగా కొత్త సంవత్సరం మొదటి రోజు నుంచి మన ఆర్థిక లావాదేవీలను ప్రభావితం చేసే పలు మార్పులను మనం తప్పకుండా తెలుసుకోవాలి. అందులో ముఖ్యంగా ఆదాయపు పన్ను. సాధారణ వ్యక్తులకు 12 లక్షల వరకు ఆదాయపు పన్ను ఉండదు. ఉద్యోగులకు ప్రామాణిక తగ్గింపు 75,000తో కలిపి 12,75,000 వరకు పన్ను వర్తించదు. ఈ ఆదాయానికి మించి ఉన్న వారికి స్లాబుల ప్రకారం పన్ను వర్తిస్తుంది. ఏప్రిల్ 1 నుంచి పెద్ద నగరాల్లో 50 లక్షలు, మధ్య తరహా నగరాల్లో 45 లక్షలు, చిన్న పట్టణాల్లో 35 లక్షలు గృహ రుణాల ప్రాధాన్య రంగం రుణాలుగా లభిస్తాయి. గడిచిన 12 నెలలుగా ఉపయోగంలో లేని ఫోన్ నెంబర్లకు అనుసంధానమై ఉన్న యూపీఐ ఐడీలు కూడా 1వ తేదీ నుండి పనిచేయవు. కొత్త మొబైల్ నెంబర్లు మారితే బ్యాంకుకి వెళ్లి కొత్త నెంబర్లను బ్యాంక్ అకౌంట్లకి లింక్ చేసుకోవాలి. ఏటీఎం, మొబైల్ బ్యాంకింగ్ ద్వారా కొత్త నెంబర్లను నమోదు చేయొచ్చు. వడ్డీ ఆదాయంపై వర్తించే మూలం వద్ద పన్ను కోత సీనియర్ సిటిజన్లకు ₹1,00,000 వరకు వర్తించదు. ఆధార్, పాన్ జత చేయకపోతే ఏప్రిల్ 1 నుంచి డివిడెండ్ల రూపంలో ఆదాయం ఉండదు. టీడీఎస్ రేటు కూడా పెరుగుతుంది. పన్నులు వసూలు చేసినప్పటికీ అది ఫారం 26ASలో కనిపించదు. విదేశీ ప్రయాణం, పెట్టుబడులపై టీసీఎస్ పరిమితి 7 లక్షల నుండి 10 లక్షలకు పెరుగుతోంది. డీమ్యాట్ ఖాతా, మ్యూచువల్ ఫండ్లలో కేవైసీ వివరాలను మరోసారి తెలియజేయాల్సి ఉంటుంది. ఇందులో నామినీ వివరాలు కూడా ధృవీకరించాలి. గదులకు 7,500 పైగా అద్దె ఉన్న హోటళ్లలో రెస్టారెంట్ సేవలపై 18% జీఎస్టీ వర్తిస్తుంది. ఆదాయపు పన్ను అప్డేట్ రిటర్న్లు దాఖలు చేసేందుకు 12 నెలల నుంచి 48 నెలలకు గడువు పెరిగింది. 50,000కు పైగా ఉన్న చెక్కు చెల్లింపుల కోసం ఖాతాదారులు ఎలక్ట్రానిక్ రూపంలో వివరాలు సమర్పించాల్సి ఉంటుంది. చెక్కు సంఖ్య, ఎవరికి ఇచ్చారు, ఎంత మొత్తంలో ఇచ్చారో తెలియచేయాల్సి ఉంటుంది. ఆ వివరాల్ని బ్యాంక్ ధృవీకరించిన తర్వాతే చెల్లింపు జరుగుతుంది. 2.5 లక్షలకు మించి ప్రీమియం చెల్లించిన యూనిట్ ఆధారిత బీమా పాలసీలను వెనక్కి తీసుకునేటప్పుడు వచ్చిన లాభాన్ని మూలధన రాబడిగా పరిగణిస్తారు. ఆ మేరకు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఇవే కొత్త సంవత్సరంలో వచ్చిన ఆర్థిక లావాదేవీల్లో మార్పులు.